ఫుల్ వీడియో క్లాసెస్ ఎక్స్‌ప్లనేషన్, బిట్ వీడియో ఎక్స్‌ప్లనేషన్ క్లాసెస్ అన్నీ మన యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేయని వాళ్ళుంటే గనక కంపల్సరీ పర్చేజ్ చేసుకోండి. చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఏపీకి సంబంధించి అయితే మీకిక్కడ చూసినట్టయితే ఏఎన్ఎం సంబంధించి అయితే మీకు ఎనఫ్ అండి. చాలా ఈజీగా జాబ్ సాధించవచ్చు. అంత హై లెవెల్‌లో చెప్పించడం జరిగింది. 2 వీడియో క్లాసెస్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఉంటాయి. ప్లస్ వీడియో క్లాస్‌లో ప్రతి యూనిట్ వైస్ మీకు బోర్డ్ మీద ఎక్స్‌ప్లెయిన్ చేసేటువంటి క్లాసెస్ అయిపోయిన తర్వాత కిందనే స్క్రోల్ చేస్తే అక్కడే మీకు ఈ బిట్స్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ కూడా అక్కడే ఉంటాయి. ఎవ్రీ యూనిట్‌కి, ఎవ్రీ టాపిక్‌కి మనం పెట్టడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీకు 4 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో 4 యూనిట్‌కి అందిస్తాము. తెలంగాణ ఎంపీహెచ్ ఎవరైతే ఉన్నారో ప్రిపేర్ అయ్యేవాళ్ళు వాళ్ళకి సంబంధించి కూడా మీకు 6 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో యూనిట్ వైస్ మీకిక్కడ వీడియో క్లాసులు ఉంటాయి. టెస్ట్ సిరీస్ ఉంటాయి. మరియు ఈ బిట్స్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ కూడా మీకు అందులోనే ఉండడం అనేది జరుగుతుంది. ఎవ్రీ యూనిట్ అయిపోయిన వెంటనే కిందకి స్క్రోల్ చేశారంటే అంటే మీకు మేడం చెప్పినటువంటి వీడియో క్లాస్ అయిపోయిన తర్వాత స్క్రోల్ చేశారంటే కిందనే మీకు ఈ బిట్స్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ లేదా పైనైనా ఉండడం అనేది జరుగుతుంది. ఎవ్రీ యూనిట్‌కి మీకిక్కడ అప్‌లోడ్ చేయడం అనేది జరుగుతుందండి. వాటితో పాటు ఆ బిట్స్ పీడిఎఫ్స్ కూడా మీరిక్కడ డౌన్‌లోడ్ అనేది చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోని వాళ్ళుంటే గనక పర్చేజ్ చేసుకోండి. ఇంటెండ్, ఇండెంట్ అండి. ఇండెంట్. న్యూట్రిషనల్ అనీమియాను నివారించుటకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేయు మందు ఏమిటి? ఉచితంగా కాదు. ఉచితంగా సరఫరా చేయు మందు. న్యూట్రిషనల్ అనీమియాను నివారించడానికి ప్రభుత్వం ఫ్రీగా ఒక మందుని ఇవ్వడం అనేది జరుగుతుంది. సరఫరా చేస్తుంది. అది ఏమిటి అంటే ఆప్షన్ 1 అండ్ 2 అండి. ఐరన్ మాత్రలు, ఫోలిక్ యాసిడ్ మాత్రలు. ఐఎఫ్ఏ అంటాము. అంటే ఐరన్ ఫోలిక్ టాబ్లెట్స్. ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్. డయేరియా నిర్జలీకరణ యందు ఉపయోగించు ద్రావణం ఏది? డయేరియా నిర్జలీకరణము అంటే మనకిక్కడ ఎక్కువ వాంతులయిపోవడము, మోషన్స్ ఎక్కువగా అయిపోవడము, లిక్విడ్ అంతా వెళ్ళిపోవడము అంటే మనకు బాడీలో ఉన్నటువంటి ఆ నీరు, లవణాలనేటివి తగ్గిపోవడం జరుగుతుంది. దానికోసం అని చెప్పి ఏ ద్రావణం తాగితే మనకు వెంటనే ఉపశమనం ఉంటుంది అంటే ఓఆర్ఎస్. ఓఆర్ఎస్. ఆప్షన్ 1. ఓఆర్ఎస్ మీన్స్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. ఓకే. నెక్స్ట్ క్వెషన్. ఆరోగ్య ఆరోగ్య కార్యకర్తలు గ్రామంలో సందర్శించినప్పుడు వారి దినచర్య వ్రాసుకొనుటకు ఉపయోగించేది ఏమిటి? వాళ్ళ దినచర్యను వ్రాసుకోవడానికి ఉపయోగించేది ఏమిటంటే డైలీ డైరీ. డైలీ డైరీ. మన పేరులోనే ఉంది చూడండి. దినచర్య రోజువారీ చర్యలనేటివి రాసుకోవడం జరుగుతుంది. సో, డైలీ డైరీ. నెక్స్ట్ క్వెషన్. ఐఎల్ఆర్ అనగా? ఐఎల్ఆర్ అనగా ఐస్ లైన్డ్ రిఫ్రిజిరేటర్. Ice lined refrigerator is the right answer. Ice lined refrigerator. Option 3 is the right answer. టీకాల ఇక్కడ మనకి ఆప్షన్ 1, 3 ఒకేలా ఉంది కదా. సో 1, 3 ఏదైనా రైట్ అవుతుంది. 2 ఒకే ఆప్షన్ ఇచ్చాము. టీకాల కార్యక్రమానికి రాని పిల్లలను డాష్ అందరు. టీకాల కార్యక్రమానికి రాని పిల్లలను డాష్ అందరు. ఇప్పుడు బడికి రాని పిల్లల్ని ఏమంటామండి? డ్రాప్ అవుట్స్ అంటాము. సేమ్ అదే విధంగా టీకాల కార్యక్రమానికి రాని పిల్లల్ని ఏమంటామంటే డ్రాప్ అవుట్స్ అంటాం. డ్రాప్ అవుట్స్. ఎండిటి అనగా? ఎండిటి అనగా మల్టీ డ్రగ్ థెరపీ. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్ అండి. మల్టీ డ్రగ్ థెరపీ. విసిటిసి అనగా? విసిటిసి అనగా వాలంటరీ కౌన్సిల్ అండ్ టెస్టింగ్ సెంటర్. వాలంటరీ కౌన్సిలింగ్ అండ్ టెస్టింగ్ సెంటర్. విసిటిసి. కుటుంబ సంక్షేమ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు? కుటుంబ సంక్షేమ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించారు? ఆప్షన్ 1 అండి. ఆప్షన్ 4 1958 అండి. ఆప్షన్ 4 అండి 1958. కుటుంబ సంక్షేమ కార్యక్రమం. నెక్స్ట్ జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమం అయితే 1952 అండి. ఓకే. 1952. అదే విధంగా
మలేరియా జాతీయ మలేరియా నిర్మూలన కార్యక్రమం. నియంత్రణ వేరు, నిర్మూలన వేరు. ఓకే. నిర్మూలించడము, నియంత్రణ అంటే కంట్రోల్ చేయడము. ఓకే. జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమం అయితే 1952 అండి. అంటే మనకు ఇక్కడ ఇద్దరు పిల్లలు చాలు, ముగ్గురు వద్దన్నారు కదా! సో, 2 ముద్దన్నారు కదా! సో, అది 2 గుర్తుపెట్టుకోండి. కుటుంబ నియంత్రణ అని చెప్పి. నెక్స్ట్ కుటుంబ సంక్షేమ కార్యక్రమం అయితే 1958. మలేరియా నిర్మూలన, జాతీయ మలేరియా నిర్మూలన కార్యక్రమం అయితే 1957. ఓకే. మలేరియా నివారించిన తర్వాత కుటుంబ సంక్షేమంగా ఉంది అని గుర్తుపెట్టుకోండి. మీకు హింట్ కోసం 1957 మలేరియా, 1958 అయితే కుటుంబ సంక్షేమ కార్యక్రమం అని. ఓకే. మీకు వరుసగా ఇదొక గుర్తులాగా చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ చూసినట్టయితే క్వెషన్, జాతీయ కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది? ఇప్పుడే చెప్పాను. కుటుంబ నియంత్రణ అంటే మనకు ఇద్దరు వితలు చాలు. తర్వాత కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పి మోటివేట్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ మనకి 1952 చూడండి మనకి హింట్ కోసం. ఓకే. జాతీయ మలేరియా నిర్మూలన కార్యక్రమం ఎప్పుడు మొదలు పెట్టడం జరిగింది? ఆప్షన్ 3 1957. 1958 అయితే కుటుంబ సంక్షేమ కార్యక్రమం అనేది స్టార్ట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? జాతీయ అంధత్వ నివారణ కార్యక్రమం 1976. 1976. 1946లో బోర్డు సిఫార్సులు చేసినటువంటి కేంద్రాలు. బోర్ సిఫార్సు చేసినటువంటి కేంద్రాలు అంటే మనకి ఇక్కడ బోర్ కమిటీ అండి. ఓకే. 1956లో బోర్ కమిటీ సిఫార్సు చేసినటువంటి కేంద్రాలు ఏంటివి? అంటే ఉప కేంద్రమా, పిహెచ్సినా, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సిహెచ్సినా, ఏరియా ఆసుపత్రులా? అంటే ఆప్షన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈడ బోర్ కమిటీస్ చాలా వరకు కమిటీస్ మనకున్నాయి. డానిష్ అంతర్జాతీయ సంస్థలు కూడా మనకు బోర్ కమిటీ సంస్థలు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కమిటీలు చూద్దాము. బోర్ కమిటీ, మొదలియారు, చదహా కమిటీ అంట, ముఖర్జీ కమిటీ, జంగల్వాలా కమిటీ, శ్రీవాస్తవ కమిటీ ఇవన్నీ ఉన్నాయండి. మనకి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఇదైతే మనకి దీనికి అధ్యక్షత ఎవరంటే బోర్ కాబట్టి బోర్డు ఇది కాదండి, సారీ, బోర్ కమిటీ అండి ఇది. 1946లో బోర్ సిఫార్సు చేసిన కేంద్రాలు ఏవి అంటే ఇక్కడ బోర్ కమిటీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ బోర్ కమిటీని చేసింది ఎవరు, అధ్యక్షత వహించింది ఎవరంటే బోరే అండి. సో, అందుకే పేరు అనేది తనదే పెట్టుకోవడం అనేది జరిగింది. సర్ జోసెఫ్ బోర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే నియమించింది ఎప్పుడంటే 1943 అండి. ఇక్కడ మనకి 1946లో ఈ కమిటీ ఏం చేస్తుందంటే సిఫార్సులు అనేటివి రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మనకు ఇది మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఏదంటే ఆప్షన్ 2 అండి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అనేటివి నిర్మించాలి అని చెప్పి. మామూలుగా ఇది 1943లోనే నియమించారు. 1946లో ఇవన్నీ ప్రతిపాదనలు అనేటివి తేవడం అయితే జరిగింది. ఓకే. అదే విధంగా ఇది ఏం చెప్పిందంటే బోర్ కమిటీ ఏం చెప్తుందంటే 40,000 మంది జనాభాకు, ఓకే, ప్రతి 40,000 మంది జనాభాకు ఒక పిహెచ్సి ఉండాలని చెప్పిందండి. మామూలుగా అయితే మనకి 20,000-30,000 అని చెప్పడం జరిగింది నార్మల్ పిహెచ్సి అయితే. ఈ బోర్ కమిటీ ఏం చెప్తుందంటే ప్రతి 40,000 జనాభాకు ఒక పిహెచ్సి అనేది మనము చేయాలి అని చెప్పి సిఫార్సు అనేది ఇవ్వడం అనేది తెలిపింది. అందుకే చెప్పాను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఇది మనకు అందించడం అనేది జరిగిందండి. జనాభా నియంత్రణ అనేది అమలు చేయాలని చెప్పింది. నెక్స్ట్ వైద్య విధానంలో మార్పు తేవాలని చెప్పింది. ఆసుపత్రులు వీలైనంత దగ్గరగా మనకు ఏర్పాటు చేయాలి అని చెప్పింది. నెక్స్ట్ ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వ్యాధి నివారణకు గాని, చికిత్సా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి కండక్ట్ చేయాలి అని చెప్పి కండక్ట్ చేసి వీలైనంత వరకు నివారించాలి అని చెప్పడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ అయితే గనక మనకిది ఎంతమంది జనాభాకు పిహెచ్సి అని చెప్పి బోర్ కమిటీ నియమించింది చెప్పడం జరిగింది అంటే 40,000 మంది జనాభాకండి. ప్రతి జిల్లాకు ఒక ఆరోగ్య వ్యవహారమును నిర్వహించుటకు ఒక అధికార బృందాన్ని కూడా ఏర్పాటు చేయాలి అని చెప్పి ఈ బోర్ కమిటీ అనేది సిఫార్సు చేయడం అనేది జరిగింది. ఇది మనకు సంబంధించి బోర్ కమిటీ అండి. మనకి ఇంకా చాలా ఉన్నాయి. మొదలిగారు ఉంది, అన్నీ ఉన్నాయి. సో, ఒక్కొక్కటి మనకు వచ్చిన చాటంలో మనం ఫుల్‌గా డిస్కస్ అనేది చేసుకుంటే మిగిలిన బిట్స్ కూడా మీకు కవర్ అవుతాయి. ఒకవేళ ఎక్సెస్ అడిగినా కూడా. మొదలియార్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది? నెక్స్ట్ వచ్చేసింది మొదలియార్ కమిటీ. మొదలియార్ కమిటీ చూసినట్టయితే మనకు 19 ఆప్షన్ 19
మనకు ఆప్షన్స్‌లో 1962 ఇచ్చినా రైటే అండి. 1962 ఇచ్చినా రైటే. 1965 ఇచ్చినా గూడా మనకు రైట్ ఆన్సర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ మనకు బోర్ కమిటీ అనేది 1946లో ఏర్పడడం అనేది జరిగింది గదా! ఈ కమిటీ ఎలా వచ్చిందో చెప్తాను. బోర్ కమిటీ 1946లో ఏర్పడింది. అప్పటి నుంచి 1946 నుంచి 1959 వరకు ఏం ప్రగతి సాధించామో అన్న దాని మీద సమీక్షించడానికే ఈ మొదలియార్ కమిషన్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇది మనకు ఏఎల్ మొదలియార్ అనే ఆయన అధ్యక్షతన చేశారు కాబట్టి, ఈ హెల్త్ సర్వే మరియు ప్లానింగ్ కమిటీని సో, అందుకే మనకు ఇక్కడ పేరనేది గూడా మొదలియార్ అనేది పెట్టుకోవడం అనేది జరిగింది. ఇక్కడ చూసినట్టయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంపూర్ణ సేవలు అందించుటకు ఇంకా అభివృద్ధి చేయవలసింది ఏమైనా ఉందా? అనే పరీక్షించడానికే మనకి ఈ మొదలియార్ కమిటీ అనేది రావడం జరిగింది. ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యానికి సంబంధించి. ఇది గూడా అంతే అండి. ప్రతి 40,000 జనాభాకు ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నెలకొల్పాలని చెప్పింది. ఫస్ట్ అయితే మనకు బోర్ కమిటీ అనే పెట్టాలి. నెక్స్ట్ చూసినట్టయితే మనకు దాన్ని ఇంకా అభివృద్ధి వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటీటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనం బిట్స్ అనేటివి ఎక్స్‌ప్లనేషన్ చూసుకుందాము. ఈ ఫుల్ వీడియోస్ అనేటివి ఓకే. బిట్స్ ఎక్స్‌ప్లనేషన్ అనేది కూడా మీకిక్కడ ఆహ్, ఓన్లీ ఒక ఆప్షనే కాకుండా మీకు 4 ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో 4 ఆప్షన్స్‌ని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది వీలున్న కాడల్లా. ఇలాంటి ఫుల్ వీడియోస్ అనేటివి మీకు యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. ఏపీకైనా సరే, తెలంగాణకైనా సరే మీకు డబల్ అండి మీకు ఇద్దరికీ ఒకే రేట్ అనేది ఉంది ఇక్కడ. 499 రూపీస్‌తోనే మీకిక్కడ మనకు లెక్చరర్స్ చేత చెప్పించినటువంటి వీడియో క్లాసెస్ ప్లస్ బిట్స్ ఎక్స్‌ప్లనేషన్ అండి. వీటితో పాటు వాటి పీడీఎఫ్ కూడా మీకు అక్కడే మీకు డౌన్‌లోడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అదే విధంగా టెస్ట్ సీరీస్ అండి. టెస్ట్ సీరీస్. ఎవ్రీ యూనిట్ కంప్లీట్ అయిన వెంటనే మీకక్కడ ఉండడం అనేది జరుగుతుంది. బిట్స్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ అనేటివి చాలా యూజ్ అవుతాయి. ఒక ఆప్షనే కాకుండా మీకు 4 ఆప్షన్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని ఎక్స్‌ట్రా మ్యాటర్ నెక్స్ట్ ఏ విధంగా బిట్ అనేది అడిగే అవకాశం ఉంది. దాని ఎక్స్‌ట్రా మ్యాటర్ కూడా మీకు అక్కడే చెప్పించడం అనేది జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ తెలంగాణకు సంబంధించి చూసినట్టయితే మీకు ఏవైతే 6 చాప్టర్స్ ఉన్నాయో, 6 యూనిట్స్ ఉన్నాయో, యూనిట్ వైస్ మీకు ఇక్కడ వీడియో క్లాసెస్, బిట్స్ ఎక్స్‌ప్లనేషన్స్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ కూడా మీకు అందుబాటులో ఉంటాయి. ఇవి మీకు క్విక్ రివిజన్ కిందకి యూజ్ అవుతాయండి. చాలా యూజ్ అవుతాయి. మీకు ఇవన్నీ విన్నారంటే గనక జాబ్ అనేది కంపల్సరీ మీకిక్కడ. ఓకే. టాపిక్ వైస్ ఉంటాయి మీకిక్కడ. 9441874218కి ఏమైనా డౌట్స్ ఉంటే గనక ఈ నంబర్‌కి కాల్ చేయండి. యాప్ డౌన్‌లోడ్ చేసుకొని అక్కడే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. లేదు మాకు ప్రాసెస్ తెలీదు అంటే మీరు ఈ నంబర్‌కి కాల్ చేసినా గూడా మనమైనా ప్రాసెస్ చేయిస్తాము. తెలంగాణ ఎంపీహెచ్‌ఏ ఫుల్ వీడియో క్లాసెస్, టెస్ట్ సిరీస్ ఓకే. 6 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో యూనిట్ వైస్ మీకిక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఒక మా తెలంగాణకు ఒకటే కాదు మన ఏపీ వాళ్ళకి కూడా సంబంధించి 4 యూనిట్స్ అనేటివి ఉంటాయండి. 4 యూనిట్స్ సంబంధించి సైన్సెస్, నర్సింగ్ ప్రాథమిక భావనలు, సమాజ ఆరోగ్య నర్సింగ్ 1 అండ్ 2, సమాజ ఆరోగ్యము నర్సింగ్ 3 అండి. వీటన్నిటికి సంబంధించి మీకు యూనిట్స్ ఏవైతే ఇచ్చున్నారో యూనిట్ వైస్ ఉంటాయి. ఇక్కడ అంటే మీకు ఏఎన్ఎం ఫుల్ వీడియోస్ ఉంటాయి. దీంట్లోనే మీకు ఫ్యాకల్టీ చెప్పినటువంటి వీడియోస్, బిట్స్ ఎక్స్‌ప్లనేషన్స్ కలిసి ఉంటాయండి. ఏ యూనిట్‌కి ఆ యూనిట్ మీకు ఇక్కడ సైన్సెస్‌లో ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ముందు బోర్డ్ మీద చెప్పిన వీడియోస్ అయిపోయిన తర్వాత దాని కిందనే మీకు ఆహ్, ప్యా బిట్స్ ఎక్స్‌ప్లనేషన్స్ విత్ 4 ఆప్షన్స్ మీకు ఎక్స్‌ప్లనేషన్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. ఎవ్రీ యూనిట్‌కి అలాగే ఉంటుంది. ఎవ్రీ టాపిక్ కంప్లీట్ అయిన వెంటనే మీకు కంపల్సరీ అక్కడ బిట్స్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ కూడా పెట్టేసి ఉంటాము. ఏఎన్ఎం వాళ్ళకైతే ఇది ఎనఫ్ అండి. చాలా హై లెవెల్‌లో చెప్పించడం జరిగింది కాబట్టి మీకైతే జాబ్ అయితే కంపల్సరీగా మీరు తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సో, ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోని వాళ్ళుంటే పర్చేజ్ చేసుకోండి. 499 రూపీస్‌తోనే ఉంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక 9441874218 నంబర్‌కి కాల్ చేయండి. డౌట్స్ క్లారిఫై చేస్తాం. ఇంక లేట్ చేయకుండా క్లాస్‌లోకి వెళ్ళిపోదాం.